మీరు సింగిల్గా ఉన్నప్పుడు ఒక్క అమ్మాయి కూడా పడలేదు నాకు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఆ సందర్భం ఏమైనా ఉందా? నేను సింగిల్ కాదు, బట్ తర్వాత స్లోగా ఫ్రెండ్స్ ఏజ్కి వచ్చే టైంకి నాకు తెలిసిందనమాట. ఓహో, ట్రైలర్లో చూపించినట్లుగా 3 rules to impress girls అనేది మీ లైఫ్లోంచి మీరు తీసుకున్న ఇన్స్పిరేషన్? యాక్చువల్లీ చాలామంది అలా ప్లాన్లు వేస్తారు, అదేంటి ఇలా అనేసాడు అన్నట్టు అనుకోవచ్చు. కానీ అదృష్టవంతులు ఇంకా మా సినిమా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సింగిల్గా ఉండడం బెటర్ అంటారా, లేకపోతే ఇంకొక అమ్మాయితో మింగిల్ అవ్వడం, పెళ్లి చేసుకున్నాక అది బెటర్ అంటారా? సింగిల్ లైఫ్ కూడా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం కమిటెడ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. నాకు రెండు బాగున్నాయి అండి, యాక్చువల్లీ రెండు బాగున్నాయి. అంటే స్పెషల్ అబౌట్ ది క్లైమాక్స్? అదే స్పెషల్ అండి. క్లైమాక్స్ అంటే ఇలా కూడా, అంటే ఇలా చెయ్యొచ్చా అనే థాట్ కూడా చాలా మందికి వస్తుంది. ఫన్ జానర్లో ఇదొక టిపికల్ స్టైల్ ఓపెన్ అవుతుంది. సినిమా రంగంలో సింగిల్గా ఉన్న హీరోస్లో పలానా వాళ్ళని తీసుకొచ్చి అర్జెంటుగా పెళ్లి చేయాలి అని అనుకుంటే ఎవరికి చేస్తారు మీరు? సినిమాలో పెట్టాం అయ్యండి, మీరు ఇక్కడ ఓపెన్ చేస్తారంటే సింగిల్స్ గురించి గొప్పగా చెప్పుకునే టైంలో వాళ్ళందరి పేర్లు కూడా తీసే సందర్భం వచ్చింది. సినిమాలో కాకుండా మీ మనసులో మాట చెప్పాలంటే వాళ్ళందరూ ఉంటారు, అంటే సినిమాలో కాన్వర్జేషన్స్లో ఉంటాయి వాళ్ళందరి గురించి.